కంచరపాలెం అనే గ్రామంలో ఆకాశానికి కన్నం పడినట్లు కుండపోతగా వర్షం కురుస్తోంది. ఆ హోరులో ఒక పెంకుటింట్లో గదిమూలన ఉన్న కిరోసిన్ లాంతరు గాలికి రెప్రెపలాడుతూ వెలవెలబోయి వెలుగునిస్తోంది. మట్టి గోడలు తడిచిపోయి చల్లగాలి లోపలికి చొరబడుతుంటే ఒక చింపిరి చాప మీద సీత నిస్సత్తువగా జ్వరంతో వణికిపోతూ పడుకొని ఉంది. ఆమె పక్కన్నే రామయ్య కన్నీళ్లతో కూర్చొని ఉన్నాడు. సీత సీత పలకవేమే, కొంచెం మంచినీళ్ళు తాగవే, ఒళ్ళంతా నిప్పులా కాలిపోతుంది, నా గుండె జారిపోతుంది తల్లి. వద్దు సామి, నాకు తాగాలని లేదు. ఏదో లోపల ప్రాణం విలవిల్లాడిపోతుంది. నా గురించి మీరు దిగులు పడకండి. కాసేపు నిద్రపోతే తగ్గిపోతుందిలేండి. ఎలా తగ్గిపోతుందే? 3 రోజులుగా పట్టిడన్నం నీ కడుపులోకి పోలేదు. ఊరి వైద్యుని పిలిపిద్దామంటే రూపాయి చేతిలో లేదు. జమీందారు గారు పట్నం వెళ్లారు. ఎవరిని అడగాలో తోచడం లేదు. నిన్నిలా చూస్తూ నేను ఎలా బతకగలను సీత? వద్దయ్యా, ఈ వర్షంలో బయట కాలు పెట్టకండి. నా రాత ఎలా ఉంటే అలా జరుగుతుంది. ఆ వడ్డీ వ్యాపారి ఇంటికి మాత్రం వెళ్ళకండి. నా మనసు ఏదో కీడు శంకిస్తోంది. నా ప్రాణం పోయినా పర్వాలేదు సీత, నిన్ను కాపాడుకోవాలి. ఆ వెంకటప్పగాడి కాళ్ళు పట్టుకున్నా సరే డబ్బులు తీసుకొస్తాను, నువ్వు ధైర్యంగా ఉండు. రామయ్య గొడుగు వేసుకుని వర్షంలో వెళ్తుండగా దారిలో తన స్నేహితుడు సోములు ఎదురవుతాడు. ఇద్దరూ ఒక చెట్టు కింద నిలబడి మాట్లాడుకుంటారు. ఏంట్రా రామయ్య, ఈ అపరాత్రి వేళ ఎక్కడికి పరుగు తీస్తున్నావు? ముఖం అలా పీల్చుకుపోయిందేటి? నీ కళ్ళల్లో కంగారేంట్రా? ఇంకేముందిరా సోములు, సీతకి జ్వరం గూటెక్కి కూర్చుంది. 3 రోజులుగా ఒళ్ళు కాలిపోతుంది. చేతిలో చూస్తే ఒక దమ్మిడి లేదు. అందుకే ఊర్లోకి వెళ్తున్నాను. మన బతుకులు ఎంతేలేరా రామయ్య. ఎండనక వాననక ఎడ్లలాగా భూమిని దున్నుతాం. పంట పండినప్పుడు దొరగారి దయాదాక్షిణ్యాల మీద బతకాలి. తీరా మనకు ఒక ఆపదొస్తే ఆదుకునే నాదుడే ఉండడు. ఇవాళ నీ పరిస్థితి, రేపు నా పరిస్థితి అంతే. నీ పేదోడు రక్తం కూడుగా మార్చుకునే లోకం రా ఇది. అవును సోములు, ఆ జమీందారు గారు ఉంటే అడిగేవాణ్ణి. ఆయన కూడా పట్నం వెళ్లారు. ఇప్పుడు ఆ వడ్డీ వ్యాపారి వెంకటప్ప గారి దగ్గరికి వెళ్దామని అనుకుంటున్నాను. వాడి దగ్గర డబ్బులుంటాయని మన రంగయ్య చెప్పాడు. వద్దురా రామయ్య, వాడు మనిషి కాదురా, రక్తం పీల్చే జలగా. ఆడిచ్చే రూపాయికి 100 రూపాయలు వడ్డీ రాసుకుంటాడు. మామ కూడా ఇలాగే ఆడి దగ్గర అప్పు తీసుకుని ఇల్లు పోగొట్టుకున్నాడు. వాడు నవ్వుతూనే నరాలు కచ్చేస్తాడు. మనలాంటి పేదోళ్ళ కట్టాన్ని వాడు పెట్టుబడిగా పెడతాడురా. వద్దురా, మరేదైనా దారి చూద్దాం. నాకు మాత్రం వేరే దారేముందిరా సోములు. నా కళ్ళ ముందే నా పెళ్ళం విలవిల్లాడుతుంటే చూస్తూ ఎలా ఉండను? పోతే పోయింది నా ప్రాణం. సీతను బతికించుకుంటే చాలు. ఆ దేవుడే నన్ను కాపాడాలి. సర్లేరా, దేవుడి మీద భారం వేసేళ్ళు. నా దగ్గర ఏమన్నా ఉంటే ఇచ్చేవాడిని. నిన్ననే మా ఇంట్లో వాళ్ళకి గంజినీళ్ళు కూడా లేక పత్తులున్నాం. ఇదిగో ఈ పాత గొడుగు తీసుకెళ్ళు. నీది బాగా సిరిగిపోయింది. జాగ్రత్తరా రామయ్య. ఆ వెంకటప్ప గారి దగ్గర కాగితాల మీద సంతకాలు పెట్టేటప్పుడు 1కి 2 సార్లు చూసుకో. వాడు చాలా గూడాసారి. వెంకటప్ప తన మేడ మీద అరుగు మీద కూర్చుని లెక్కల పుస్తకం చూసుకుంటున్నాడు. పక్కన చిమ్నీ దీపముంది. గొడుగు వేసుకుని తడిసిపోయి రామయ్య అక్కడికొస్తాడు. ఈ సుబ్బయ్య గాడి వడ్డీ కట్టక 3 నెలలయ్యింది. రేపొద్దున్నే వాడి పాడి ఆవును తోలుకు రావాలి. అప్పుడే ఈడికి బుద్ధొస్తుంది. ఎవ్వరినీ వదిలేది లేదు. కాసులే పరమాత్మ. అయ్యా వెంకటప్ప గారండి, నేను రామయ్యని. ఓహోహో, జమీందారు గారి పాలేరు రామయ్యవా? ఈ అపరాత్రి వేళ ఈ వానలో ఎందుకొచ్చావురా? జమీందారు గారు ఊర్లో లేరని దొంగతనం చేయడానికి రాలేదు కదా? ఈ టైంలో నేనేం చెయ్యాలి? బాబోయ్, అలాంటి మాట అనకండి స్వామి. మీ కాళ్ళ ఏళ్లపడి అడుగుతున్నాను. నా భార్య సీత కొంట్లో బాగోలేదండి. వైద్యుడికి చూపించకపోతే బతికెళ్ళలేదు. మీరు కాస్త దయతలిచి ఒక 100 రూపాయలు అప్పిస్తే మీ రుణం తీర్చుకుంటానయ్యా. 100 రూపాయలా రామయ్య? 100 రూపాయలంటే తమాషా అనుకున్నావా? నా డబ్బులేమీ ఆకాశం నుండి రావడం లేదు. సరే, నీ మీ జాలేస్తుంది కాబట్టి ఇస్తాను. కానీ నాకేం హామీ ఇస్తావు? ఉత్త పుణ్యానికే ఎవరో ఏమీ ఇవ్వరు కదా. నా దగ్గరేముందయ్యా, మా ముత్తాతల నాటి ఆ ఎకరం పొలం కాగితాలున్నాయి. అవే మీకు హామీ. మా ప్రాణం మొత్తం ఆ భూమిలోనే ఉందయ్యా. పొలం కాగితాలా? అయితే సరే, ఇటు తీసుకురా. కానీ రామయ్య, నీకు చదువు రాదు కదా, అందుకే నేను చెప్పింది జాగ్రత్తగా వినాలి. నేను అప్పు ఇచ్చేటప్పుడు ఈ తల్ల కాగితం మీద సంతకం లేదా వేలిముద్ర వేయించుకుంటాను. ఇది ఒక లెక్క కోసం మాత్రమే. అలాగేనయ్యా, నా భార్య ప్రాణం దక్కితే చాలు.
మీరేది చెప్తే అది. సరే, 100 రూపాయలు ఒప్పిస్తున్నాను. ఈ కింద నీ బొటనీల ముద్ర ఎయ్యి. ఈడమాయకుడు, ఈ 100 పక్కన ఇంకో 0 పెట్టి ఎయ్యి చేస్తాను. ఈడి పొలం నా వశం అవ్వాల్సిందే. అయ్యా ఇదిగో కాగితాలు, నా డబ్బులు నాకు ఇవ్వండి. ఇదిగో 100 రూపాయలు, జాగ్రత్తగా తీసుకెళ్ళు. వడ్డీ నెలకి 10 రూపాయలు, గుర్తించుకో. గడువు దాటిందా నేనైతే ఊరుకోను. కొన్ని రోజుల తర్వాత సీత కోలుకుంటుంది. రామయ్య రేయింబవళ్ళు కష్టపడి కూలీ పనులు చేసి డబ్బులు పోగు చేసి వెంకటప్ప ఇంటికి వెళ్తాడు. అయ్యా వెంకటప్ప గారు, ఇదిగోండి మీరిచ్చిన 100 రూపాయలు. 6 నెలల వడ్డీ 60 రూపాయలు, మొత్తం 160 రూపాయలు తెచ్చాను. నా పొలం కాగితాలు నాకు ఇచ్చేయండి. 160 రూపాయల? రామయ్య, నీకేమైనా పిచ్చి పట్టిందా? నువ్వు నా దగ్గర 1000 రూపాయలు అప్పు తీసుకున్నావు. దానికి వడ్డీయే నెలకు 100 రూపాయలు అవుతుంది. 6 నెలలకి 600 వడ్డీ, 1000 అప్పు, మొత్తం 1600 కట్టాలి నువ్వు. 1000 రూపాయలా? సామి, మీ పాదాల మీద ప్రమాణం చేసి చెప్తున్నాను, ఆ రోజు మీరు నాకు ఇచ్చింది 100 రూపాయలే. నేను వేలిముద్ర వేసింది కూడా 100 రూపాయలకే. ఎందుకు ఇలా అన్యాయం చేస్తున్నారు? నన్ను నట్టేట ముంచకండి సామి. రేయ్, నేను అబద్ధం చెప్పేది? ఇగో చూడి కాగితం. నీ వేలిముద్ర ఇక్కడే ఉంది కదా, ఇందులో 1000 రూపాయలు అని స్పష్టంగా ఉంది. నీకు చదువు రాకపోతే నేనేం చేయను. మర్యాదగా డబ్బులు కడతావా, లేక నీ పొలం నాకు రాసిస్తావా? ఇప్పుడే నిర్ణయించుకో. ఇది అన్యాయం స్వామి, ధర్మం కాదు. దేవుడు చూస్తున్నాడయ్యా. పేదవాడిని ఇలా మోసం చేస్తే పుట్టగతులుండవు. నా పొలం, నా ముక్క, దాన్ని లాక్కోకండి. దేవుడా? ఆ దేవుడే నా దగ్గర అప్పులు తీసుకున్నాడురా. పో ఇక్కడి నుంచి పో. డబ్బులు లేకుండా వస్తే నీ కాళ్ళు ఎరగొడతాను రే. నీ పొలం ఇక మీదట నాది. సాక్ష్యాలు నా దగ్గర ఉన్నాయి, నీ దగ్గరేముంది? రామయ్య ఏమీ చేయలేక ఇంటికి బయలుదేరాడు. ఇంటి దగ్గర కూర్చొని ఏడుస్తూ ఉంటాడు. అప్పుడే సోములు ఆవేశంగా అక్కడికొస్తాడు. ఏంట్రా రామయ్య, ఇంకా ఇక్కడే కూర్చుని ఏడుస్తున్నావా? ఆ వెంకటప్ప గారి నీ పొలాన్ని తన పేరు మీద రాసుకున్నాడని ఊరంతా కోడే కూస్తుంది. వాడికి ఎంత ధైర్యం ఉంటే నిన్ను ముంచుతాడ్రా? పద, ఈరోజు వాడుండాలి, లేదంటే మనమైనా ఉండాలి. తేల్చుకుందాం పద. సోములన్నయ్య, ఆవేశపడితే పనవ్వదు. ఆ వెంకటప్ప చాలా జిత్తుల మారివాడు. వాడన్నీ పక్కాగా పథకం వేసుంటాడు. వాడి దగ్గర డబ్బుంది, మన దగ్గరేముంది. కాని నేను ఒక విషయం గమనించాను. ఏం గమనించావే సీత? మనం ఓడిపోయాం సీత, మనకింక దారి లేదు. ఆ రోజు మీరు వడ్డీ వ్యాపారి ఇంటికి వెళ్ళినప్పుడు నేను కూడా మీ వెనకాలే వచ్చి కిటికీలోంచి చూశాను. అప్పుడాయన దగ్గర సిర లేకపోతే ఉన్న కుంకుమని నీళ్లల్లో కలిపి రామయ్య వేలిముద్ర వేయించుకున్నారు. కాబట్టి రామయ్య వేలిముద్ర ఎర్రటి కుంకుమ రంగులో ఉంటుంది. కాని వాడు రాసిన 1000 రూపాయలు మాత్రం నల్లటి సిరాతో ఉన్నాయి. ఒకే కాగితం మీద రాసిన అక్షరాలు ఒక రంగులో, వేలిముద్ర మరో రంగులో ఎలా ఉంటాయి? ఇదే విషయం మనం దొరగారికి చెబుదాం. అప్పుడే వాడి మోసం బయటపడుతుంది. అబ్బో సీతమ్మ, ఎంత తెలివైన ఆలోచనిచ్చావు తెల్లి. అవును రామయ్య, సీత చెప్పింది అక్షరాల నిజం. ఆ మోసగాడు వేలిముద్ర కుంకుమతో వేయించి అక్షరాలు మాత్రం ఇంకుతో రాశాడు. ఇది కదా అసలైన సాక్ష్యం. అంటే దొరగారు నమ్ముతారా సోములు? మన మాట చెల్లుతుందా? నమ్మకపోవడమేంట్రా? కళ్ళ ముందు కనిపిస్తున్న సాక్ష్యాన్ని కాదనడానికి వాడేమన్నా దేవుడా? పదా, ఇప్పుడే జమీందార్ గారి దగ్గరికి వెళ్దాం. కడుపు కాలున్న పేదోడు తిరగబడితే ఎలా ఉంటుందో ఆ వెంకటప్పగాడికి చూపించాలి. ఈరోజు ఆడో మనమో తేలిపోవాలంతే. మన పొలం మనకు దక్కాల్సిందే, లేదంటే ఈ గ్రామం వదిలిపెట్టేద్దాం. నేను వస్తాను సోములన్నయ్య. ఆ జమీందారు గారి భార్య కూడా అక్కడుంటే ఒక ఆడది పడుతున్న బాధ ఇంకో ఆడది అర్థం చేసుకోగలదు. మన ఆవేదన వారికి అర్థమవుతుంది. ఖచ్చితంగా తల్లి, నువ్వు కూడా రా. నీ తెలివితేటలే మనకు ఆయుధం. పదండి, న్యాయం ఎక్కడుంటుందో చూద్దాం. జమీందారు రాజా కుర్చీలో కూర్చుని ఉన్నారు. పక్కన ఆయన భార్య ఉన్నారు. ఊరి జనం చుట్టూ చేరారు. వెంకటప్ప గర్వంగా నిలబడి ఉన్నాడు. సోములు రామయ్యను, సీతను తీసుకుని అక్కడికొస్తాడు. వెంకటప్ప, ఈ రామయ్య చెప్తుంది నిజమేనా? వాడు 100 రూపాయలు అప్పు తీసుకుంటే నువ్వు 1000 రాసుకున్నావా? నా ఊర్లో ఇలాంటి అన్యాయాలు జరుగుతున్నాయా? బాబోయ్ దొరగారు, నా మీద ఇలాంటి నిందలా అండి? నేను ఎంతో ధర్మంగా వ్యాపారం చేసేవాణ్ణి. ఇదిగోండి కాగితం చూడ, 1000 రూపాయలనుంది. కింద రామయ్య వేలిముద్ర ఉంది. కాగితం అబద్ధం చెప్తుందా సామి? వాడు వాడుకున్నాడు, ఇప్పుడు కట్టలేక నన్ను నిందిస్తున్నాడు. దొరగారు, ఆ కాగితం అబద్ధం చెప్పదు కాని ఆ కాగితం మీదున్న రంగులు నిజం చెబుతాయి. మీరు ఆ కాగితాన్ని ఒకసారి వెలుతురులో పెట్టి చూడండి. రామయ్య వేలిముద్ర ఎర్రటి కుంకుమ రంగులో ఉంటుంది. కాని అక్కడున్న 1000 అనే అక్షరాలు మాత్రం నల్లటి సిరాతో ఉన్నాయి. రామయ్య వేలిముద్ర వేసిన తర్వాతే ఈ వెంకటప్ప గారు ఆ అక్షరాలను మార్చారు. ఇది స్పష్టంగా కనిపిస్తోంది దొరగారు.
అవును సీత, నువ్వు చెప్పింది నిజం. వెంకటప్ప, ఈ వేలిముద్ర ఎర్రగా ఉంది, కానీ అక్షరాలు నల్లగా మెరుస్తున్నాయి. అంతేకాదు, ఈ 1000 అన్న దగ్గర ఉన్న సున్నాలు చాలా కొత్తగా ఉన్నాయి. నీ చేతిరాతే అని స్పష్టంగా తెలుస్తోంది. నిజం చెప్పో. అంటే అది జమీందారు గారు, అది పొరపాటున పడిన సిరా కావచ్చండి. అబద్ధం! నిజం చెప్పకపోతే నిన్నిప్పుడే సంకెళ్ళు వేసి పట్నం పంపిస్తాను. అక్కడ నీ బండారం బయటపడితే నీ ఆస్తులని జప్తు చేయిస్తాను. నీ అక్రమ సంపాదన మొత్తం కరిగిపోతుంది. బాబోయ్, వద్దు దొరగారు, నన్ను క్షమించండి. నా బుద్ధి గడ్డి తినేలా చేశాను. రామయ్య తీసుకుంది 100 రూపాయలేనండి. నేనే 100 పక్కన సున్నా చేర్చి 1000 చేశాను. నన్ను వదిలేయండి స్వామి, ఇంకెప్పుడు ఇలాంటి పనులు చేయను. ఊరి జనమంతా వెంకటప్పను తిడుతూ ఉంటారు. సోములు, రామయ్య సంతోషంగా ఉంటారు. వెంకటప్ప, నీకెంత ధైర్యం ఉంటే ఒక పేదవాడి పొలాన్ని కాజేయాలని చూస్తావు? నీలాంటి వారు గ్రామానికి చీడపురుగులు. శిక్షగా రామయ్య పొలం కాగితాలు ఇప్పుడే ఇచ్చేయాలి. వాడు నీకు తిరిగి 1 పైసా కూడా కట్టనక్కర్లేదు. అదే నీకు శిక్ష. ఇంకొకసారి ఇలాంటి పని చేస్తే ఈ ఊరి నుండే వెలివేస్తాను. దొరగారు, మీరే మా దేవుళ్ళండి. మమ్మల్ని అన్యాయం నుండి కాపాడారు. సీత, నీ తెలివితేటలే ఈరోజు మన పొలాన్ని కాపాడాయి. నా ప్రాణం దక్కింది సీత. అత్యాశకు పోతే ఉన్నది పోతుంది. సమయస్ఫూర్తితో అన్యాయాన్ని ఎదిరిస్తే విజయం మనదే. కార్తీక మాసం చలిగాలులు వీస్తున్నాయి. రామసాగరం ఊరి జనం రాబోయే పంటల గురించి రచ్చబండ దగ్గర చర్చిస్తున్నారు. పొలాల్లో దుక్కులు దున్ని విత్తనాలు చల్లడానికని మంచి రోజు కోసం ఎదురు చూస్తున్నారు. చూశావా సోమలింగం, ఆకాశం నిర్మలంగా ఉంది. ఇంకో వారం రోజుల్లో వచ్చే కార్తీక పౌర్ణమి వెళ్ళాక విత్తనాలు జల్లితే పంట ఏపుగా విరుగుతుంది. మన తాత ముత్తాతల నుంచి ఇదే ఆనవాయితీ. నిజమే భద్రయ్యన్న, నేను దానికోసమే ఎదురు చూస్తున్నాను. మన అనుభవాన్ని మించిన శాస్త్రమే ఉంది. అంతలో అప్పారావు దర్జాగా అక్కడికొచ్చాడు. అతని నడకలో, చూపులో ఈ ప్రపంచంలో నాకంటే తెలివైనవాడు లేడు అనే గర్వం కనిపిస్తోంది. అప్పారావు పెద్దగా నవ్వుతూ, ఓహో, ఇక్కడున్నారా మీరంతా? ఇంకా పాతకాలపు పద్ధతుల్లోనే బతుకుతున్నారా? పౌర్ణములు, అమావాస్యలు అంటూ కాలం వృధా చేస్తున్నారు. మీ ఆలోచన విధానం ఇంకా రాతీయుగంలోనే ఆగిపోయినట్టుంది. ఏంటప్పారావు, కొత్తగా వచ్చావు, మా మీద ఎగతాలు మొదలెట్టావు. నువ్వు పుట్టక ముందు నుంచి నేను ఈ మట్టితో మాట్లాడుతున్నాను. అనుభవమా? దాన్ని మూఢనమ్మకం అంటారు భద్రయ్య. నేను మొన్న పట్నం వెళ్ళి ఒక కొత్త వ్యవసాయ పుస్తకం కొన్నాను. అది రాసింది మామూలు మనిషి కాదు, వ్యవసాయ దేవుడి మనవడు రాశాడు. అందులో ఏం రాశారో తెలుసా? ఆధునిక పద్ధతులు పాటిస్తే ఎకరాకు 10 బస్తాలు పండే చోట 20 బస్తాలు పండించొచ్చంట. సోమలింగం ఆసక్తిగా, నిజమా అప్పారావు గారు? అదెలా సాధ్యం? మనం దేవుళ్ళం కాదు కదా. సాధ్యమే సోమలింగం. ముందు మీరు ఈ పాత పద్ధతులు మానాలి. ఇప్పుడు చలిగాలుంది, భూమిలో తేముంది. రేపే విత్తనాలు జల్లాలి. విత్తనానికి ఒక్కసారిగా చలి అలా తగలగానే అది భయపడి వెంటనే మొలకెత్తుతుంది. ఆలస్యం చేస్తే భూమిలో సారం తగ్గిపోతుంది. రేపేనా? అయ్యో, అంత తొందర దీనికి. కార్తీక చలికి మొలకలు మాడిపోతాయి, పురుగులు పడతాయి. నువ్వు చెప్పేది ఉన్న పంటకు కూడా బొక్కబెట్టే ఆనవైతే. నీకు తెలియదులే భద్రయ్య, నువ్వు ఇంకా పాతకాలంలోనే ఉండిపోయావు. నేను పట్నం నుంచి ప్రత్యేకమైన హైబ్రిడ్ విత్తనాలు తెచ్చాను. ఈ విత్తనాలకి ఈ ఇచ్చాలే బలం. ఇవి మామూలు విత్తనాలు కాదు, శాస్త్రీయమైన విత్తనాలు. ప్రతి విత్తనానికి బీటెక్ పట్టా ఉంది తెలుసా? ఏంటి, శాస్త్రీయమైన విత్తనాలా? బీటెక్ పాస్ అయ్యాయా? భలే ఉంది ఆ పేరు. మరవెక్కడ దొరుకుతాయి? అందరికీ దొరకవు. నాలాంటి తెలివైన వాళ్లకు మాత్రమే అమ్ముతారు. సర్లే, నీ మీద జాలిపడి చెప్తున్నాను. నువ్వు రేపే నీ పొలంలో ఈ విత్తనాలు జల్లు. కానీ ఊరికే జల్లితే లాభం లేదు, నేను చెప్పినట్టు చెయ్యాలి. ఉత్తరం దిక్కు తిరిగి ఒంటికాలి మీద నిలబడి ఓం విజ్ఞానాయ నమః అని 3 సార్లు అనుకొని విత్తనాలు జల్లాలి. అప్పుడు చూడు, 3 నెలల్లో నువ్వే ఈ ఊళ్ళో అందరికంటే ధనవంతుడు అవుతావు. భద్రయ్య లాంటి వాళ్ళు నీ వైపు అసూయతో చూస్తూ ఉంటారు. ఒరేయ్ సోమలింగం, వాడి మాటలు నమ్మబాకు. మనం తరతరాలుగా చేస్తున్న పద్ధతిని వదలకు. ఆడు మనల్ని ముంచుతాడు. ఆడు చెప్పేదింటే పంట కాదు కదా, కనీసం గడ్డి కూడా మొలవదు. చూశావా సోమలింగం, అసూయ అంటే ఇదే. నీ ఎదుగుదలని భద్రయ్య తట్టుకోలేబోతున్నాడు. నిర్ణయం నీ చేతిలోనే ఉంది. పాత పద్ధతిలో 10 బస్తాలా, నా కొత్త పద్ధతిలో 20 బస్తాలా? సోమలింగం ఆశగా,
20 బస్తాలే కావాలి అప్పారావు గారు. మీరు చెప్పినట్టే ఒంటికాల మీద నేను నిలబడతాను. నాకు కూడా ఇత్తనాలు ఇప్పించండి. తప్పకుండా, నా దగ్గరున్నాయి, కానీ ఊరికే ఇవ్వను, దానికి వెలకట్టాలి. అప్పారావు సోమలింగం ఇద్దరూ అక్కడి నుండి వెళ్ళిపోయారు. భద్రయ్య వాళ్ళను చూస్తూ తల పట్టుకున్నాడు. ఆ రాత్రి అప్పారావు ఇంట్లో, ఏవండి, విన్నాను, మళ్ళీ ఊరి వాళ్ళకి మీ పనికి మాలిన సలహాలివ్వడం మొదలు పెట్టారంటగా. పాపం, ఆ సోమలింగం మీ మాటలు నమ్మి ఒంటికాలు మీద గంతులు వేయడానికని సిద్ధమయ్యాడంట. నా మాటలు పనికి మాలినవి కాదే సుబ్బమ్మ, అవి జ్ఞానపు పలుకులు. నువ్వు వంటింటికే పరిమితం, నీకీ శాస్త్రాలు విజ్ఞానాలు అర్థంగా. నోరు మూసుకొని నీ పని నువ్వు చూసుకో. నా నోరు మూసుకుంటాన్లే, కాని రేపా సోమలింగం పంట పండకపోతే ఊరి ప్రజలు మీ నోరు మూయిస్తారు. జాగ్రత్త, మీ అతి తెలివికి నా దగ్గర అక్షింతలు కూడా లేవు చల్లడానికి. నా సలహా ఎప్పటికీ తప్పు కాదు, నువ్వు చూస్తూ ఉండు. సోమలింగం త్వరలోనే నా కాళ్ల మీద పడతాడు. అలా 1 నెల రోజులు గడిచాయి. అప్పారావు చెప్పిన దానికి విరుద్ధంగా ఆ ఏడాది వానలు ఆలస్యమయ్యాయి. భద్రయ్య లాంటి వాళ్లు సరైన సమయానికి విత్తనాలు చల్లడంతో వాళ్ల పంటలు భూమిలోని తేమతో నెమ్మదిగా మొలకెత్తాయి. కాని సోమలింగం పొలం బీడువారిపోయింది. చలికి, తేమలేక విత్తనాలు మొలకెత్తక నేలంతా బీటలు వారింది. సోమలింగం అప్పారావు ఇంటికొచ్చి, అప్పారావు గారు, చూసారా నా గతి? నా పొలం ఎండిపోయింది, ఒక్క మొలకు కూడా రాలేదు, నేను నాశనం అయిపోయాను. అప్పారావు ఏమీ పట్టనట్టు అరుగుమీద కూర్చొని, కంగారు పడకు సోమలింగం, ప్రతి సమస్యకు ఒక పరిష్కారం ఉంటుంది. నువ్వు మంత్రం సరిగ్గా చదవలేదేమో. ఏం పరిష్కారం అప్పారావు గారు? నా విత్తనాలు పోయాయి, నా కష్టం బూడిదలో పోసిన పన్నీరైంది. సమస్య విత్తనాల్లో లేదు, నీ పొలంలో ఉంది. కాదు, ఆకాశంలో ఉంది. వానదేవుడు మనల్ని మోసం చేశాడు. కాని నా దగ్గర దీనికి ఒక ఉపాయం కూడా ఉంది. ఏంటది? నీ పొలంలో మనం ఒక బావి తవ్విద్దాం. ఆకాశం నుంచి నీళ్లు రాకపోతే ఏంటి, భూమిలో నుంచి తెప్పిద్దాం. భద్రయ్య అటుగా వెళ్తూ వాళ్ళ మాటలు విని, ఒరే సోమలింగం, వాడి మాటలు మళ్ళీ నమ్ముతున్నావా? బావి దవ్వడానికి సరైన చోటుండాలి. నీళ్ల ఓట ఎక్కడుందో తెలిసిన వాళ్ళని పిలిపించాలి. అబ్బా భద్రయ్య, నువ్వు మళ్ళీ వచ్చావా? నీ పాతకాలపు సలహాలాపు. కొబ్బరికాయ పట్టుకొని తిరిగితే నీళ్లు పడతాయా? అదంతా మూఢనమ్మకం. నాకు భూగర్భ శాస్త్రం కూడా తెలుసు. మీకు అన్నీ తెలుసు అప్పారావు గారు? తెలియకేం, చూడు, ఆ మూలన రాళ్ళు ఎక్కువగా ఉన్నాయి. శాస్త్రం ప్రకారం రాళ్ల కిందే నీళ్ల ఓట బలంగా ఉంటుంది. అక్కడ దవ్విస్తే గంగమ్మ పొంగి పొంగి బయటకు వస్తుంది. కానీ అక్కడ తవ్వటానికి చాలా ఖర్చు అవుతుందేమో, నా దగ్గర డబ్బులు కూడా లేవు. అప్పు చేయవయ్యా, ఒక్కసారి నీళ్లు పడితే నువ్వు నీ పొలానికే కాదు, పక్క పొలాలకి కూడా నీళ్ళమ్మి లక్షలు సంపాదించొచ్చు. నా మాట నమ్ము. సోమలింగం మరొకసారి అప్పారావు మాటల్ని నమ్మి తన భార్య నగలు తాకట్టు పెట్టి రాళ్లున్న చోట బావి తవ్వకం మొదలుపెట్టాడు. వారం రోజులు కష్టపడి తవ్వినా ఆ బావిలో నీటి చుక్క పడలేదు. రాళ్ల కింద మరిన్ని రాళ్లు తప్ప ఏమీ దొరకలేదు. సోమలింగం పూర్తిగా అప్పుల ఊబిలో కూరుకుపోయాడు. అతని ఇంట్లో ఉన్న చివరి ఆస్తి ఒక పాడి ఆవు మాత్రమే. అప్పారావు గారు, నన్ను కాపాడండి, నేను సర్వనాశనం అయిపోయాను. బావిలో నీళ్లు పడలేదు, నా దగ్గరున్నదంతా పోయింది. ఈ ఆవు నమ్మి అప్పులు తీర్చడం తప్ప నాకు వేరే దారి లేదు. చచ్చా, ఎంత మాట అన్నావు? ఆవు నమ్ముతావా? అది గోమాత సోమలింగం, దాన్ని నమ్మడం మహాపాపం. ఆగు, నీ సమస్యని నేనే పరిష్కరిస్తాను. సుబ్బమ్మ ఇంట్లో నుండి బయటకొచ్చి, ఏవండి, దయచేసి ఇంకేం చెయ్యకండి, మీ సలహాలు చాలు. నువ్వు లోపలికెళ్ళు, నీకేం తెలుసని మాట్లాడతావు? ఇది మగాళ్ళ విషయం. సుబ్బమ్మ నిస్సహాయంగా లోపలికెళ్ళిపోయింది. ఇప్పుడేం చేయమంటారు అప్పారావు గారు? నేను ప్రత్యేకంగా పట్నం నుంచి ఒక ఆయుర్వేద మూలిక తెచ్చాను. అది మామూలు మూలిక కాదు, సంజీవని లాంటిది. దాన్ని నువ్వు ఆవుకి తాగిస్తే అది ఇప్పుడిచ్చే పాలకి రెట్టింపు పాలిస్తుంది. 1 నెల రోజుల్లో నువ్వు పాలే అమ్మి నీ అప్పులని తీర్చేయచ్చు. నిజమా అప్పారావు గారు? ఏంటి, నా మాట మీద నమ్మకం లేదా? ఇదిగో, దీన్ని నీళ్ళలో కలిపి ఆవుకు పట్టించు. రేపటి నుంచి నీ ఇంట్లో పాల గంగ ప్రవహిస్తుంది. సోమలింగం చివరి ఆశతో ఆ పొట్లాలన్నీ తీసుకుని వెళ్లాడు. ఇంటికెళ్లి ఆ మూలికలను నీళ్లల్లో కలిపి తన ఆవుకు తాగించాడు. ఇక మరుసటి రోజు ఉదయం ఊరి రచ్చబండ జనంతో కిక్కిరిసిపోయింది. సోమలింగం తన ఆవును కూడా కోల్పోయి
ఊరు పెద్ద రాఘవులు గారి ముందు నిలబడ్డాడు. ఏమైంది సోమలింగం, ఎందుకలా ఏడుస్తున్నావు? నా బ్రతుకు బజాన పడింది పెద్దయ్యా. అప్పారావు గారి మాటలు నమ్మి నేను సర్వస్వం కోల్పోయాను. నా పొలము, నా డబ్బు, నా ఆవు అన్నీ పోయాయి. నాకు న్యాయం చేయండి. రాఘవులు గారు అప్పారావును పిలిపించారు. అప్పారావు ఏమాత్రం భయం లేకుండా గర్వంగా వచ్చి నిలబడ్డాడు. అప్పారావు, సోమలింగం చెప్పేది నిజమేనా? వాడు చెప్పే దాంట్లో నిజం లేదు పెద్దయ్యా. వాడి జాతకంలో దోషం ఉంది. నేను సహాయం చేద్దామనుకుంటే వాడి దురదృష్టం నన్ను అపార్థం చేసుకునేలా చేస్తుంది. విత్తనాలు మొలకెత్తపోవడానికి వాతావరణం కారణం, బావిలో నీళ్లు పడకపోవడానికి భూమి లోపలున్న రాళ్ళు కారణం. అన్నింటికీ నేనే బాధ్యుణ్ణి ఎలా అవుతాను? భద్రయ్య కోపంగా, నువ్వు బాధ్యుడివి కాదా? నిన్నెవడ్రా సలహాలు అడిగాడు? నీ అరకొర జ్ఞానంతో వాడి జీవితాన్ని నాశనం చేశావు. చూడు భద్రయ్య, నీకు అసూయ. నా తెలివిని చూసి నువ్వు ఓర్వలేకపోతున్నావు. రాఘవులు గంభీరంగా, ఆపు అప్పారావు, నీ తెలివి గురించి కొన్ని ప్రశ్నలు అడుగుతాను, సమాధానం చెప్పు. నువ్వు చదివాను అన్న ఆ వ్యవసాయ పుస్తకమేది? తీసుకురా. అది అది పట్నంలో నేను మర్చిపోయానది. భూగర్భ శాస్త్రం తెలుసన్నావు కదా, భూమిలో ఏ పొరల కింద నీళ్లుంటాయో చెప్పగలవా? అది రాళ్ల కింద. నువ్వు సోమలింగానికి ఆవుకి ఇవ్వు అని చెప్పించిన మూలికి పేరేంటి? దాని పేరు సంజీవని. అది అన్నిటినీ నయం చేస్తుంది. చూశారా ఊరి ప్రజలారా, ఇతని మాటల్లో ఎంత అబద్ధం ఉందో. అరకొర జ్ఞానం, అంతులేని అహంకారం ఇతని సొంతం. అప్పారావు, నీ తప్పుడు సలహాలు ఇవ్వటం కాదు, తప్పు తెలుసుకుని దాన్ని ఒప్పుకోలేని నీ గర్వమే నీ అహంకారం. ఆ రోజు రాఘవులు గారు తీర్పు చెప్పారు. అప్పారావు తన పొలంలో సగం సోమలింగానికి ఇవ్వాలి. అంతేకాక ఏడాది పాటు సోమలింగం పొలంలో కూలీగా పనిచేసి అతనికి వ్యవసాయంలో సహాయం చెయ్యాలి. అతి ముఖ్యమైన శిక్ష ఏంటంటే అప్పారావు ఏడాది పాటు ఊర్లో ఎవరికీ ఎలాంటి సలహా ఇవ్వకూడదు. 6 నెలల తర్వాత సోమలింగం పొలంలో, ఏంటప్పారావు, ఈరోజు వాన పడేలా ఉందా లేదా? నీ శాస్త్రం ఏం చెప్తుంది? నా శాస్త్రం ఏమీ చెప్పటం లేదు భద్రయ్యన్న. ఆకాశం వైపు చూడు, మేఘాలు దట్టంగా ఉన్నాయి. నీ అనుభవం ఏం చెప్తే అదే నిజం. నాకంటే మీకే బాగా తెలుసు. అప్పారావులో వచ్చిన ఆ మార్పుకు భద్రయ్య మనసులోనే నవ్వుకున్నాడు. అప్పారావు తన తప్పు తెలుసుకుని నిజమైన జ్ఞానాన్ని సంపాదించడం మొదలుపెట్టాడు. ఈ కథలోని నీతేంటంటే, అరాకొర జ్ఞానం అహంకారాన్ని పెంచుతుంది, అది వినాశనానికి దారి తీస్తుంది. నిజమైన జ్ఞానం వినయాన్ని నేర్పుతుంది, అదే మనిషిని ఉన్నతంగా నిలబెడుతుంది.